సింహరాశి వారికి ఆగస్ట్ 5, 6, 7, 8 మీ పునర్జన్మ బంధం కారణంగా కొత్త మార్పులు రాబోతున్నాయి. అసలు సింహరాశి వారికి ఆగస్ట్ 5, 6, 7, 8 మీ పునర్జన్మ సంబంధం కారణంగా ఏ కొత్త మార్పులు రాబోతున్నాయి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలోని 5వ రాశి. మక నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పుబ్బ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఉత్తర నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందకి వస్తారు. ఈ రోజు మీకోసం తీసుకొచ్చిన విషయం చాలా ఆసక్తికరమైనది. ఆగస్ట్ 5, 6, 7, 8 తేదీల మధ్యలో మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాన్ని గుర్తించే సాంప్రదాయ జ్యోతిష విశ్లేషణల ఆధారంగా మాట్లాడుకుందాం. అయితే ఈ 4 రోజుల్లోనూ మీ గతంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి మరలా మీ జీవితంలోకి రావచ్చు. కొందరికి అది పాత స్నేహితుడు కావచ్చు, మరికొందరికి కుటుంబ సభ్యుడు కావచ్చు, ఇంకొందరికి చాలా కాలంగా దూరమైన వ్యక్తి కూడా కావచ్చు. దీనిని కొందరు ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో పునర్జన్మ బంధంగా భావిస్తారు. అయితే ఇది వ్యక్తిగత జీవితంలో తప్పనిసరిగా జరిగే సంఘటన అని భావించకండి. ఒక ఆధ్యాత్మిక భావనగా మాత్రమే చూడాలి. అయితే ఈ సమయంలో మీ మనస్సులో ఎన్నో ప్రశ్నలు రావచ్చు. ఎందుకు ఇప్పుడు ఈ వ్యక్తి మన జీవితంలోకి వచ్చాడు అనే సందేశం కలగవచ్చు. అయితే గతంలో అపార్థాలతో ముగిసిపోయిన సంబంధం మరలా మాట్లాడుకునే అవకాశాలు కూడా రావచ్చు. అయితే కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ముందుకు కదిలే సూచనలు కనిపించవచ్చు. ఉద్యోగం చేస్తున్న సింహరాశి వారికి కొత్త బాధ్యతలు రావచ్చు. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది అనే చెప్పుకోవాలి. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు లాభదాయకంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి. అలాగే కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం కూడా ఉంది అనే చెప్పుకోవచ్చు. అయితే ప్రేమ విషయంలో ఉన్నవారికి గతంలో దూరమైన వ్యక్తులు మరలా మాట్లాడే అవకాశం కూడా ఉంది అని అయితే చెప్పుకోవాలి. అయితే ఏ నిర్ణయం తీసుకునే ముందు అయినా ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. భావోద్వేగాలకు లోనయ్యి తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. ఆర్థిక విషయంలో కూడా చిన్న చిన్న అవకాశాలు మీకు ప్రయోజనాన్ని కలిగించవచ్చు అనే చెప్పుకోవాలి. చాలా కాలంగా రావాల్సిన డబ్బు రావచ్చు, లేదా కొత్త ఆదాయ మార్గాల గురించి చర్చలు అందవచ్చు. అంతేకాకుండా ఖర్చుల విషయంలో మాత్రం నియంత్రణ పాటించటం మంచిది అని అయితే చెప్పుకోవాలి. ఆధ్యాత్మికంగా కూడా ఈ రోజుల్లో ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం, ఆదిత్య హృదయం లేదా మీ అలవాటైన ప్రార్థన చేయటం మానసిక ప్రశాంతత అయితే ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం కూడా మంచి సాంప్రదాయంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే సింహరాశి మిత్రులారా, ఆగస్ట్ 5, 6, 7, 8 తేదీల్లో మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనను చాలా జాగ్రత్తగా అయితే గమనించండి. ఎందుకు అంటే ఈ రోజుల్లో మీకు ఎదురయ్యే ఒక వ్యక్తి మీ భవిష్యత్తు దిశకు మార్చేసే అవకాశం కూడా ఉందని జ్యోతిష సూచనలు చెబుతున్నారు. అయితే చాలా కాలంగా మీ మనసులో ఉన్న సందేశాలకు సమాధానం దొరికే సందర్భాలు కూడా రావచ్చు. గతంలో అసంపూర్ణంగా మిగిలిపోయిన ఒక బంధం లేదా ఒక ముఖ్యమైన సంభాషణ మరలా ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. ఈ కాలంలో మీరు కలలు ఎక్కువగా కనడం, పాత జ్ఞాపకాలు గుర్తుకు రావటం లేదా ఎక్కడో చూసిన వ్యక్తి మరలా కనిపించటం వంటి అనుభవాలు అయితే ఎదురవచ్చు అనే చెప్పాలి. అయితే వాటిని కొందరు ఆధ్యాత్మికంగా జీవితంలో కొత్త అధ్యాయాలు ప్రారంభమవుతున్న సంకేతాలుగా భావిస్తారు. అయితే ప్రతి సంఘటన వివేకంతో అర్థం చేసుకోవడం అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీ కష్టాలను గుర్తించని వ్యక్తులు కూడా మీ విలువను అర్థం చేసుకోవటం ప్రారంభించవచ్చు. అయితే ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నత అధికారుల ప్రశంసలు లభించే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లేదా భాగస్వాములు కలిసి వచ్చే సూచనలుగా కనిపిస్తాయి. అయితే ఆర్థికంగా కూడా కొంత ఉపశమనం లభించే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అయితే కుటుంబ జీవితంలో కూడా ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. చాలా రోజులుగా కుటుంబంలో కొనసాగుతున్న చిన్న చిన్న విభేదాలు తగ్గి పరస్పర అవగాహన పెరిగే అవకాశాలు కూడా ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం, ఇంటిలో సానుకూల వాతావరణం కొనసాగించటం మీకు మరింత మానసిక ప్రశాంతతను ఇస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ 4 రోజులు ఎవరైనా మీ సహనాన్ని
పరీక్షిస్తే లేదా మీ సహాయాన్ని కోరుకుంటే మీ శక్తికి తగినంత సహాయం చేయడం అయితే చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీరు చేసే ఒక మంచి పని భవిష్యత్తులో అనేక రెట్టింపు తిరిగి మీకు మేలు చేసే అవకాశం కూడా ఉంది అని అయితే చెప్పుకోవాలి. అలాగే తొందరపడి ఎవరి గురించి అయినా తప్పుగా నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. ఓపికతో వ్యవహరిస్తే అనుకూలమైన ఫలితాలు కూడా పొందవచ్చు అనే చెప్పుకోవాలి. అయితే సింహరాశి మిత్రులారా, జ్యోతిష్యం సూచించే అవకాశాలు ఒక ప్రేరణగా మాత్రమే తీసుకోవాలి. అయితే మీ ఆత్మవిశ్వాసం, కష్టపడే పనిచేసే స్వభావం, సరైన నిర్ణయాలే మీ జీవితాన్ని నిజంగా మార్చగలవు. ఈ రోజులను సానుకూల దృక్పథంతో స్వాగతించి మీరు ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యమైన భాగంగా అయితే గుర్తుంచుకోండి. అయితే సింహరాశి మిత్రులారా, ఈ 4 రోజులు మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న సంఘటన వెనుక ఒక ముఖ్యమైన అర్థం దాగి ఉండవచ్చని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చెబుతున్నాయి. మీరు అనుకోకుండా కలిసే ఒక వ్యక్తి, వినే ఒక మాట లేదా అకస్మాత్తుగా వచ్చే ఒక అవకాశం మీ జీవితంలోకి కొత్త దిశలను చూపించవచ్చు. అందుకనే ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించడం చాలా ముఖ్యమని అయితే చెప్పుకోవచ్చు. కొంతమంది సింహరాశి వారికి చాలా కాలంగా ఆగిపోయిన పనులు మరలా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాలు, ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార చర్చలు లేదా కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలు అనుకూలంగా మార్చేసే పరిస్థితులు కూడా అయితే ఏర్పడవచ్చు అనే చెప్పుకోవాలి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్ లేదా సందేశం కూడా ఈ రోజుల్లో రావచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీ పునర్జన్మ బంధంగా భావించే వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి వస్తే అతను లేదా ఆమె కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, మీ జీవితంలో ఒక పాఠం నేర్పించడానికి వచ్చిన అవకాశం కూడా భావించవచ్చు. అయితే గతంలో జరిగిన పొరపాట్లను సాధ్యమైనంత వరకు అవకాశాలు కూడా లభించేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. అయితే పాత అపార్థాలను తొలగించి కొత్త అవగాహన ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయంలో కూడా జాగ్రత్త అయితే అవసరం అనే చెప్పాలి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు అన్ని వివరాలను తెలుసుకోవడం మంచిది. ఎవరి మాటలనైనా విన్న వెంటనే డబ్బు ఖర్చు చేయకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అయితే చిన్న మొత్తంలో వచ్చిన లాభం కూడా భవిష్యత్తులో పెద్ద అవకాశాలకు మార్గం కావచ్చని అయితే గుర్తుంచుకోండి. అయితే ఈ సమయంలో ప్రతి ఉదయం సూర్యుడికి నమస్కారం చేయటం, తల్లిదండ్రులు లేదా పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం, సానుకూల ఆలోచనలతో రోజును ప్రారంభించటం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీ మాటల్లో మృదుత్వం, మీ ప్రవర్తనలో వినయం ఉంటే కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం మరింత పెరుగుతుంది అనే చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసం కూడా చాలా ముఖ్యమని అయితే చెప్పుకోవాలి. అయితే అత్యంత ముఖ్యమైన భాగం ఏమిటి అంటే గతాన్ని గుర్తు చేసుకుని ప్రతి సంఘటనను భయంతో కాకుండా జ్ఞాపకంతో అయితే చూడండి. ప్రతి అనుభవం మనకి ఏదో ఒక పాఠం నేర్పిస్తుంది. ఈ రోజుల్లో మీలో దాగి ఉన్న శక్తిని గుర్తు చేసే కాలంగా మారవచ్చు అని అయితే చెప్పుకోవాలి. అయితే మీ ప్రతిభను నమ్మండి, అవకాశాలను సద్వినియోగం చేసుకోండి, మీ లక్ష్యం వైపు ధైర్యంగా ముందుకు సాగండి. మీ మంచి ఆలోచనలు, మంచి పనులు, సరైన నిర్ణయాలే మీ జీవితంలో సరైన మార్పులను తీసుకొస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా సింహరాశి వారికి ఆగస్టు 5, 6, 7, 8 మీ జీవితంలో పునర్జన్మ బంధం కారణంగా కొత్త మార్పులు ఏం రాబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.